ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? నేను మేజర్ అర్జున్ ప్రసాద్ గారు అబ్బాయిని. ఒక చిన్న పని మీద కాశ్మీర్ వెళ్తున్నాం. సార్ ఏంటి చెకింగ్? ఓ అవునా, ఏమీ లేదండి. ఆర్మీకి సంబంధించిన ఒక బాక్స్ మిస్ అయింది. ఆ బాక్స్ తీసుకున్న ఒక మిలిటెంట్ ఈ రూట్లోనే వెళ్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే వెహికల్స్ అన్నీ చెక్ చేస్తున్నాం. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. మేము కూడా బెనర్జీ గారి కోసమే వెళ్తున్నాం. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే సార్, థ్యాంక్ యూ. ఏంటి కార్ ఆపావు? డ్రైవింగ్ చేసి చేసి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఇలా అయితే మనం కాశ్మీర్ వెళ్ళినట్టే. బాబు ఎలా ఉన్నాడో ఒకసారి మావికి ఫోన్ చేసి అడగాలి. అమ్మా అహల్య, మావయ్య, బాబు ఎలా ఉన్నాడు? ఏడవట్లేదు కదా? లేదమ్మా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. ఏమైంది మావయ్య? ఏదైనా సమస్య? గౌతమ్ బాబు గారి గదిలో సర్దార్జీ డ్రెస్ దొరికిందమ్మా. గౌతమ్ బాబీ నీ భర్తగా నటించాడని ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. అవంతికమ్మ, కార్తీక్ సార్ మా గెటప్ బయట పెట్టి పెద్ద గొడవ చేశారమ్మా. అర్జున్ సార్, భానుమతి అమ్మ చాలా కోపంగా ఉన్నారు. మీరింటికి వచ్చాక ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది. పర్లేదులే మావయ్య, నీకు చెప్పాను కదా, నేను తిరిగి వచ్చాక అన్ని విషయాలు చెప్పేస్తాను. అప్పుడే సమస్య ఉండదు. బాబు జాగ్రత్త మావయ్య. ఎవరితో మాట్లాడుతున్నారు మీరా గారు? అది అది బంగారాజు గారికి ఫోన్ చేసి బాబు ఎలా ఉన్నాడో అడిగాను సార్. చాలా థ్యాంక్స్ మీరా గారు. మీరు ఎక్కడున్నా సరే బాబు బాధ్యతనైతే మర్చిపోవట్లేదు. కన్న తల్లిలా చూసుకుంటున్నారు. ఓ నర్సుగా అది నా డ్యూటీ కదా సార్. సరే కానీ మీ మాటల్లో ఏదో మావయ్య అన్నట్టు వినిపించింది. మీరు రాజుగారిని మావయ్య అని పిలిచారా? నా వైఫ్ అహల్య కూడా బంగారాజు గారిని మావయ్య అనే పిలిచేది. ఎందుకంటే తన మేనమావ కాబట్టి. మరి మీరెందుకు పిలిచారు? అది సార్, నేను మీ వైఫ్ అహల్య గారిలాగా ఉంటాను కదా. అవును. మీరు అన్నట్టు అహల్య గారు బంగారాజు గారి మేనకోడలు కాబట్టి నన్ను కూడా తన మేనకోడలని అనుకోమన్నారు. అందుకే నేను కూడా మావయ్య అని పిలిచాను. అంతే సార్. మీరా గారు నిజం చెప్పండి, మీరు నా దగ్గర ఏం దాచట్లేదు కదా? ఆహా లేదు సార్, నేనేం దాయట్లేదు. వెళ్దామా సార్? పదండి.